ప్రతి పేరుకి ఒక అర్థం ఉందంటారు కదా. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, అశ్వత్థామ ఈ పేర్లకు ఉన్నటువంటి అర్థాలేంటి? పేర్లు చూస్తే ఏదో దుష్టత్వం కలిగినటువంటి పేర్లలాగా మనకు అనిపిస్తాయి, కానీ చాలా మంచి పేర్లమ్మ. లోకంలో కొన్ని పేర్లు వాటి తగినటువంటివి కాదనుకుంటాం, కానీ ఇవి తగినటువంటివో కాదో భవిష్యత్తు నిర్ణయించలేదు, కానీ పేర్లు మాత్రం వాళ్ళ అమ్మగారు చాలా చక్కగా పెట్టారు. దుర్యోధనుడు. దుర్యోధనుడు అంటే దుర్ర అంటే మనం వెంటనే చెడ్డ అనుకుంటాం, చెడ్డ కాదు. దుర్యోధనుడు అంటే యుద్ధంలో ఎవరు నివారించలేనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు దుర్యోధనుడు. అంత గొప్ప పేరమ్మ వాడిది. ఎవ్వరూ కూడా వాడిని యుద్ధంలో నిలువరించలేరు. నిజానికి ఆ చెట్ట చివర దుర్యోధనుడి యొక్క మరణ సమయంలో ఆ మల్ల యుద్ధంలో గనక నిజానికే గనక జరిగి ఉంటే, అంటే తొడల మీద గనక కొట్టి ఉండకపోతే దుర్యోధనుడు మరణించేటువంటి వాడు కాదు. అంతగా యుద్ధంలో అసలు అతన్ని ఎవరూ కూడా ఎదిరించలేరు. అందువల్ల అతని పేరు సార్థకమే, దుర్యోధనుడు. తర్వాత దుశ్శాసనుడు. ఏ శాసనానికి లొంగనటువంటి వాడు, అందరినీ శాసించేటువంటి వాడు, అంత అమోఘమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. కానీ అందుకంటే అన్నీ ఉన్నాయి కానీ ఆ ఒక్కటి లేదన్నట్టుగా పాపం అంత గొప్ప పరాక్రమవంతుడే వాడు ఆ దుశ్శాసనుడు. కానీ వాడిలో దుర్లక్షణం ఉంది, స్త్రీలని అవమానించేటువంటి లక్షణం. ద్రౌపది కొప్పు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు, అది చెడ్డ లక్షణం కదా. అందుకని ఆ భీముడంతటి వాడు ప్రతిజ్ఞ చేసి అతని యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురుతోటి ద్రౌపది కురులు ముడుస్తానన్నాడు. అంతటి చండాలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు దుశ్శాసనుడు. పేరు మాత్రం చాలా గొప్పదే. ఇక మూడోది మీరు అడిగింది అశ్వత్థామ. ఆ ద్రోణాచార్యుడికి కృపికి పుట్టినటువంటి వాడు అశ్వత్థామ. వీడు పుట్టిన వెంటనే అశ్వంలాగా సకిలించట, గుర్రంలాగా సకిలింపు చేసేట. అందుకని వీడికి ఏం పేరు పెట్టారంటే అశ్వత్థామ అని పేరు పెట్టేట. ఇతను సప్తైతే చిరంజీవి అని చెప్పి 7 చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకడే. కానీ ఏం ప్రయోజనం? మన పెద్దవాళ్ళు చెప్పారు, దుర్గంధ భూయిష్టమైనటువంటి శరీరం అమ్మ. ఎవడైనా సరే కలకాలం బతకమంటారు, కలకాలం కాకిలా బతకకూడదు. కానీ కలకాలం దుర్గంధ భూయిష్టంతో ఇప్పటికీ చిరంజీవే. కానీ ఇప్పటికీ కూడా కాశీలో అశ్వత్థామను చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కాశీకి వస్తుంటాడు, శివుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాడట. ఇప్పటికీ చిరంజీవే. కానీ ప్రయోజనం ఏముందమ్మా? ఒళ్ళంతా కూడా దుర్గంధం. ఎందుకని దుర్గంధం అంటే ఆనాడు చెయ్యకూడనటువంటి పని చేశాడు. ఏం పని చేశాడు? ద్రౌపదీదేవి యొక్క ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుల్ని మామూలుగా యుద్ధంలో చంపటం అంటే అది వేరమ్మ. ఉప పాండవుల్ని అర్ధరాత్రి సమయంలో పాపం ఏమీ తెలియనటువంటి ఆ పసిపిల్లల్ని ఊచకోత కోశాడు, చంపేశాడు. ఆ చంపిన పాపానికి తర్వాత అశ్వత్థామని బంధించినటువంటి సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు శాపం పెట్టాడు. ఒళ్ళంతా కూడా దుర్గంధ భూయిష్టంగా, నువ్వు చిరంజీవివే, ఒళ్ళంతా దుర్గంధ భూయిష్టంగా నీకు ఉంటుంది అన్నాడు. అంతకంటే శిక్ష ఏముందమ్మా? మానవుడికి ఎవరి శరీరంలో గనక వాళ్ళు లోపలికి గనక చూసుకుంటే ఇంత చండాలమైన శరీరమా నాకు అనిపిస్తుంది. లోపల చీము, ఆ నెత్తురు, మరి అటువంటిది బయటికి స్రవిస్తూ చండాలంగా అన్ని సంవత్సరాలు బతకవలసి వచ్చింది. ఎందుకంటే ఇది భారతం అశ్వత్థామ ద్వారా మనకి హెచ్చరిక చేస్తుంది, మానవాళందరికీ కూడా చెడ్డ పనులు చేయకూడదు, దైవానికి నచ్చనటువంటి పనులు చేయకూడదు అని అశ్వత్థామ పాత్ర నిరూపిస్తోంది. ఎంతకాలం బతికినా కూడా ఆ పేరు అతనికి అలా మిగిలిపోయింది, దుర్గంధ భూయిష్ఠుడు. ప్రవర్తన ద్వారా, శరీరం ద్వారా.